కర్మలు ఎప్పుడు 3 రకాలుగా ఉంటాయి: సంచితం, ప్రారబ్ధం, ఆగామి. సంచితం అంటే పూర్వజన్మ కర్మ, అది ఈ జన్మది కాదు, అది అలా ఉంటుంది, స్టాకు అటక మీద పెట్టినట్టు ఉంటుంది, అది ఎప్పుడో తీస్తారు దాన్ని. ఇప్పుడు మనం అనుభవిస్తున్నది ఉందే ప్రారబ్ధం అంటారు. దీన్ని ఎవడో ఆపలేడు. సంచితాన్ని ఆపచ్చు, ఆగామిని ఆపచ్చు, ప్రారబ్ధం ఒక్కటే ఆపలేంది. ఎందుకంటే అది అనుభవించడానికే మనం పుట్టాం. అక్కడ ప్రారబ్ధం ఇట్స్ ఆల్రెడీ బిగన్. మొదలైన తర్వాత తప్పదండి. రైలు మొదలైంది, అది విశాఖపట్నం వెడుతుంది హైదరాబాద్ నుంచి. నువ్వు ఎక్కినా ఎక్కకపోయినా వెళ్ళిపోతుంది. అది నేను రాలేదంటే ఆగుతుంది ఏమిటి? జీవితం అంతే నడుస్తూ ఉంటుంది. అది ప్రారబ్ధం, అది ప్రారబ్ధ కర్మ అంతే. నువ్వు ఆపలేవు దాన్ని, నువ్వు ఉపయోగించుకోలేత ఊరు. కానీ ఆగామి రాబోయే కర్మ అది మన చేతుల్లో ఉంది. ఖచ్చితంగా రాబోయే కర్మ నీ చేతుల్లో ఉంది. మంచి పని చేస్తావు చేసుకో, చెడ్డ పని చేస్తావు అనుభవించు. ఎవడు చెప్తాడు? ఆ మంచి పని చేయడానికే కదా ఈ శాస్త్రాలు, గ్రంథాలు, ప్రవచనాలన్నీ. అంటే మన బుద్ధిని మనం నియంత్రించుకుని మంచి పని చేస్తే బాగానే ఉంటుంది. అమ్మవారు ఆడుకుంటున్నమాట నిజమే, వినోదం కోసం. ఇకనైనా జాగ్రత్తగా ఉండు అని ఎవడో మాబోటి గడిచేత ఓ మాట చెప్పిస్తుంది. జాగ్రత్తగా ఉండాలనుకో, మళ్ళీ ఆ ఫలితం రాదు కదా.